ఆత్మబంధువులకి ఉగాది శుభాకాంక్షలు. ఈ సంవత్సరము ద్వాదశ రాశుల్లో మిథున రాశి ఫలితాలు. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయము 2. అనగా మిథున రాశి వారికి ఆదాయం చాలా ఎక్కువగా ఉంది. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ యొక్క అవమాన రాజపూజాలు కూడా చాలా చక్కగా ఉన్నాయి. అదేవిధంగా మిథున రాశి వారు గురువు ఈ సంవత్సరం ఉగాది నుండి మే 14 వరకు వృషభంలో ఉండడం వలన రుణ ప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థాన చలన సూచనలు ఉంటాయి. శుభకార్యాలు మూలకంగా ధన వ్యయం అధికంగా అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉన్నది. మే 15 నుండి అక్టోబర్ 19 వరకు తిరిగి డిసెంబర్ 6 నుండి వత్సరాంతం వరకు కూడా మిథునంలో ఉండడం వలన వృత్తి ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధన నష్టం కలిగే అవకాశాలు ఉంటాయి. ఏ విషయంలోనూ స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అనుకోని ఆపదల్లో చిక్కుకోకుండా గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా జాగ్రత్త పడటం మంచిది. మరియు అక్టోబరు 20 నుండి డిసెంబర్ 5 వరకు కర్కాటకంలో గురువు ప్రవేశించడం వలన ధర్మకార్యాలు చేయుటయందు ఆసక్తి పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకుంటారు. కుటుంబ సౌఖ్యంగా ఉంటుంది. మానసిక ఆనందాన్ని అనుభవిస్తారు. పేరు ప్రతిష్టలు లభిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. శుభకార్యాలు చేస్తారు. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు చాలా సులభంగా నెరవేరుతాయి. అదేవిధంగా శని భగవాన్ యొక్క ఫలితాలు చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుండి వత్సరాంతం వరకు కూడా మీనంలో శని భగవాన్ ఉండడం వలన ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులు అధిగమిస్తారు. మీరు చేసే ప్రతి పనిలో వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త అవసరం. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉంటే మంచిది. ధైర్య సాహసాలతో నూతన కార్యాలు ప్రారంభిస్తారు. మరి రాహు యొక్క ఫలితం చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు మీనంలో రాహు ఉండడం వలన మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. మే 19 నుండి వత్సరాంతం వరకు కూడా ఈ యొక్క రాహు కుంభంలో ప్రవేశించడం వలన తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. మోసపోయే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారుతుంది. నూతన కార్యాలు ప్రారంభించరాదు. ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత కేతు యొక్క ఫలితము ఈ సంవత్సరం ఉగాది నుండి మే 18 వరకు కన్యలో ఉండడం వలన కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరుతాయి. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకుంటారు. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం మంచిది. మరి తర్వాత మే 19 నుండి వత్సరాంతం వరకు కూడా కేతువు సింహంలోకి రావడం వలన నూతన వ్యక్తులని నమ్మి మోసపోతారు. సంఘంలో అప్రతిష్ట రాకుండా జాగ్రత్త పడటం మంచిది. తర్వాత సంఘంలో అప్రతిష్ట రాకుండా చూసుకోవాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురడంతో ఇబ్బంది పడతారు. దైవ దర్శనాలకు ప్రయత్నిస్తారు. రుణ ప్రయత్నాలు ఆలస్యంగా ఫలిస్తాయి. సోదరుల వలన వైరం కలిగే అవకాశం కూడా ఉంది. కనుక ఈ విధంగా కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వలన ఈ సంవత్సరము దుర్గామాత యొక్క పూజ కానీ జపం కానీ హోమం కానీ చేసుకోవడం మంచిది. ఈ సంవత్సరము ఒక 8 వారాలు మంగళవారాలు గోమాతకి ఆహారము పచ్చగడ్డి సమర్పించి ఆ విధంగా గోమాత యొక్క ఆశీర్వాదం అనుగ్రహం పొందినట్లయితే ఈ యొక్క మిథున రాశి వారికి చాలా చక్కగా ఉంటుంది. మరలా కర్కాటక రాశిలో మళ్ళీ కలుద్దాం. ఓం నమో నారాయణాయ నమః శివాయ.